అందరికీ నమస్కారం. సోదరి మన్లారా, బ్యాట్స్మెన్ లారా, మీ అందరి కోసం నేను తీసుకొచ్చాను వియట్నాం ట్రావెలింగ్ ఇన్ఫర్మేషన్. వియట్నాంకి వెళ్ళాలంటే మీరు ఒకటే వెబ్సైట్ మా vietjetair.com చూసుకోండి. ఎందుకంటే అందులో మీకు చాలా తక్కువ రేట్స్ లో ఉంటాయి ఫ్లైట్స్. మొన్న ఈ మధ్య ₹1 అని చెప్పినారు, బట్ ₹1కి ఎవడు కూడా మిమ్మల్ని తీసుకెళ్లడు. ఆ ₹1 అనేది మీరు నమ్మకండి. ₹1 వెబ్సైట్ లో చూపించిన తర్వాత ట్యాక్స్ లో అయ్యని పోను మీకు 15,000 నుంచి 20,000 రూపాయల వరకు టికెట్స్ పడతాయి మావా. 15 రోజుల ముందే టికెట్స్ బుక్ చేసుకోవడం చాలా మంచిది. 15 రోజులు లేకపోతే నెల రోజులు ముందు చేసుకుంటే ఇంకా చాలా తక్కువలో అయిపోతుంది మీకు. మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునే ముందు మీకు ఈ వీసా ఒకటి ఉంటుంది, అది ఆన్లైన్ లో ఉంటుంది. మీకు 2,500 రూపాయలు ఉంటుంది మన కరెన్సీలో. సో మీరు ఒక ట్రావెలింగ్ డేట్స్ అనుకున్నప్పుడు మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయకముందే ముందు వీసా బుక్ చేసుకోండి. వీసా మీకు 30 డేస్ ఇస్తారు. సో మీరు ఏం చేస్తారంటే 30 డేస్ పెట్టుకోకుండా ఒక 20 డేస్ అని పెట్టుకోండి. ఈ డేట్ నుంచి ఈ డేట్ కి నాకు కావాలి అని వియట్నాం వాళ్ళ వీసా వెబ్సైట్ ఉంటుంది. మీరు గూగుల్లో కొడితే వస్తుంది, స్క్రీన్ మీద కూడా చూపిస్తాను నేను మీకు. అందులోకి వెళ్ళి మీరు క్లియర్ కట్ డీటెయిల్స్ అంటే మీ పాస్పోర్ట్ నెంబర్ ప్లస్ మీ పేరు, మీ పాస్పోర్ట్ లో ఏవైతే ఉందో అది క్లియర్ గా మెన్షన్ చేయండి. కొంచెం కూడా స్పెల్లింగ్ మిస్టేక్ పోయినా కూడా వీసా డినై అయిపోతుంది. మీ అడ్రస్ పాస్పోర్ట్ లో ఏదైతుందో అదే మెన్షన్ చేయండి. పేమెంట్ గేట్వే చూపిస్తుంది. మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ నెంబర్ కూడా వచ్చేస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ త్రూ మీరు ఈ వీసా స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు వియట్నాంది. 3 to 5 డేస్ లో మీకు వీసా అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే మాత్రం వీసా డినై అవుతుంది. డినై అయిన తర్వాత మళ్ళా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళా 3 to 5 డేస్ టైం పడుతుంది. మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఏం కాదు నాకు ఫాస్ట్ కావాలి అనుకుంటే 7,000 to 10,000 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. వాళ్ళు మీకు ఫాస్ట్ ప్రాసెసింగ్ చేస్తారు. అది మీకు క్లియర్ కట్ గా ఆ వెబ్సైట్ లో మీకు చూపిస్తారు. ఈ వీసా అనేది మీకు మెయిల్ కి వచ్చేస్తుంది. ఈ వీసా అప్లికేషన్ స్టేటస్ లో మీరు చెక్ చేసుకుని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. వీసా వచ్చిన తర్వాత మీరు వెంటనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోండి. మీకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత ఈ వీసా రాకపోతే మీకు చాలా ప్రాబ్లం వస్తుంది. అందుకే ముందే వీసా బుక్ చేసుకున్న తర్వాత ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోండి. అందుకే vietjetair.com లో మీరు బుక్ చేసుకుంటే తక్కువ అయిపోతుంది. ఎయిర్పోర్ట్ కి వెళ్లి మీరు ఫ్లైట్ ఎక్కి తర్వాత మీకు 3 అవర్స్ డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా మీకు చాలా తక్కువ రేట్ లో 15,000 రూపాయల్లోనే మీరు పోయి కూడా రావచ్చు. మంచి సీజన్ లోనే వెళ్ళాలి అనుకుంటే అప్ అండ్ డౌన్ కలిపి మీకు 20,000 రూపీస్ లో అయిపోతుంది. ఓకే, వీసాతో కలిపి మీకు 23,000 లో అయిపోతుంది. వియట్నాం లో ఎక్కడికి వెళ్ళాలి? వియట్నాం వచ్చేసి మీకు ఫుకువోష్, హాచిమిన్ సిటీ, దానాంగ్, హనాయ్, దలాత్ ఇలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఫుకువోష్ అనే ప్లేస్ కి మీకు ఈ వీసా అవసరం లేదు. కాకపోతే ఈ ప్లేస్ నుంచి మీరు ఏ ప్లేస్ కి వెళ్ళాలనుకున్నా కూడా మీకు ఈ వీసా అవసరం. మీకు పాస్పోర్ట్ అయితే పక్కా కావాలి. ఏ ఇంటర్నేషనల్ ట్రావెల్ కైనా వియట్నాం అనే ప్లేస్ లో మీకు కంప్లీట్ గా ఇటు ఏషియన్ కల్చర్ ఉంటుంది, అటు యూరోపియన్ కల్చర్ ఉంటుంది. ఇటు ఏషియన్ సిటీస్ చూసినట్టు ఉంటుంది, అటు యూరోపియన్ కూడా చూసినట్టు ఉంటుంది. మీరు వియట్నాంకి వెళ్తే మీరు కేవలం ఓన్లీ వియట్నాం లో ఒకటే ప్లేస్ వెళ్ళాలి అనుకుంటే హాచిమిన్ సిటీ, దనాంగ్ ఏదో ఒకటి బుక్ చేసుకోండి. హాచిమిన్ సిటీ నుంచి దలాత్ నుంచి దనాంగ్ నుంచి హనాయ్ నుంచి మీరు మళ్ళీ రిటర్న్ టు హైదరాబాద్. లేదు మీరు హనాయ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటే హనాయ్, తర్వాత దనాంగ్ నుంచి మళ్ళీ దలాత్ నుంచి మళ్ళీ హాచిమిన్ సిటీ నుంచి హైదరాబాద్. ఈ ప్లేసెస్ అన్ని ఏంటంటే అక్కడ చాలా దూరం ఉంటాయి అనమాట. 1000 కిలోమీటర్లు ఉంటాయి. సో మీరు ట్రావెల్ చేయాలి అనుకుంటే అక్కడ బస్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, లేకపోతే ఫెర్రీ ఉంటుంది. మీరు బస్ లో ట్రావెల్ చేయాలి అనుకుంటే టికెట్స్ వచ్చేసి 1,200 రూపాయలు 1,300 రూపాయలు ఉంటాయి. 1to-go వెబ్సైట్ లో మీరు బుక్ చేసుకోవచ్చు. కానీ మీకు ట్రావెల్ వచ్చేసి 24 అవర్స్ ఉంటుంది. లేదు మీ దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, నేను ముందే ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే హాచిమిన్ సిటీలో 2 రోజులు ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి ఫ్లైట్ బుక్ చేసుకోండి దనాంగ్ కి. లేదా ఆ దనాంగ్ నుంచి మళ్ళీ హనాయ్ బుక్ చేసుకోండి, అక్కడ 2 రోజులు ఉండండి. హనాయ్ లో ఒక 2 రోజులు ఉండి అక్కడి నుంచి మీరు హైదరాబాద్ కి మళ్ళీ బుక్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ అక్కడక్కడ మీరు ఫ్లైట్స్ లో తిరగాలి అనుకుంటే హాచిమిన్ నుంచి దనాంగ్ కి 5,000, దనాంగ్ నుంచి హనాయ్ కి 5,000. మీకు ఫ్లైట్స్ ఎంత కాదనుకున్నా 10,000 నుంచి 15,000 రూపాయలు పక్కా పడతాయి. మీరు మధ్యలో దలాత్, సాపా అనే ప్లేసెస్ కవర్ చేయాలనుకుంటే ఇంకొక 6,000 నుంచి 7,000 రూపాయలు పడతాయి. మొత్తం కలిపి మీరు వియట్నాం లోనే మీరు మొత్తం సిటీస్ అన్ని కవర్ చేయాలి ఫ్లైట్ లో అనుకుంటే మీకు 15,000 నుంచి 20,000 రూపాయల వరకు పడుతుంది. లేదు మా దగ్గర మనీ లేవు, మేము బడ్జెట్ ట్రావెలర్స్ అనుకుంటే బస్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ఫెరీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మీరు బస్ తీసుకుంటే 24 అవర్స్ జర్నీ ఉంటుంది. హాచిమిన్ సిటీ నుంచి దనాంగ్ కి మీరు వెళ్ళాలి అనుకుంటే మీరు ముందు బస్ తీసుకొని ఒక పేరుకి వెళ్ళాలి, అంటే హార్బర్ కి వెళ్ళాలి. హార్బర్ నుంచి దనాంగ్ కి ఒక బోట్ బుక్ చేసుకోవాలి. మీకు ట్రావెల్ మొత్తం కంప్లీట్ వచ్చేసి పక్కా 1 డే అవుతుంది. మీరు ఫ్లైట్ బుక్ చేసుకుంటే 5,000 రూపాయలు మీరు జస్ట్ గంట సేపు జర్నీ రప్ప వెళ్ళిపోవచ్చు.
క్లూక్ అనే ఒక యాప్ ఉంటుంది, అది వేసుకోండి. మీకు చాలా సింప్లిఫైడ్ వర్షన్ లో మీకు ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ తిరగాలనేది మీరు ఇందులో చూసుకోవచ్చు. క్లూక్ అనే యాప్ లో నేనైతే క్లూకే యూజ్ చేస్తాను. ఇదేం ప్రమోషన్ కాదు, జస్ట్ చెప్తున్నా నేను యూజ్ చేసేది కాబట్టి. మీరు వీటినం వెళ్ళక ముందే booking.com లోనే మీరు హోటల్స్ బుక్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే అందులో అయితేనే మీకు తక్కువ రేట్స్ లో ఉంటాయి. లేదు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత బుక్ చేసుకోవాలనుకున్న ఆప్షన్స్ ఉంటుంది, మీరు booking.com లో చెక్ చేసుకోవచ్చు. వియట్నాం నిండా వైఫై ఉంటుందండి. మీరు ఏ ప్లేస్ కి పోయినా కూడా ఫ్రీ వైఫై అన్నమాట. మీకు లాగిన్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. కరెన్సీ ఎక్స్చేంజ్ గుర్తు పెట్టుకోండి, మీరు వియట్నాం కి వెళ్ళక ముందే ఇండియాలోనే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎయిర్పోర్ట్ లో ఎక్స్చేంజ్ చేస్తా అంటే మాత్రం వాళ్ళు కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట, మీరు తట్టుకోలేరు. అందుకే ప్లస్ హోటల్స్ లో తీసుకుందామంటే ఇండియన్ కరెన్సీని అసలు అక్కడ చాలా మంది ఎక్స్చేంజ్ చేసుకోరు. చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసిన. అందుకే మీరు ఇండియాలో ఉన్నప్పుడే ఎన్నో కరెన్సీ ఎక్స్చేంజ్లు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళకి ఫోన్ చేస్తే జస్ట్ డైల్ లో ఫోన్ చేస్తే 100 కరెన్సీ ఎక్స్చేంజ్లు వస్తాయి. మంచి కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్, మీరు అందరితో కాల్స్ మాట్లాడండి, ఎవరు ఎక్కువ వియట్నామీస్ డాంగ్స్ ఇస్తున్నారో కనుక్కొని మీరు కరెన్సీ ఇక్కడే ఎక్స్చేంజ్ చేసుకోండి. జాగ్రత్తగా ఆ కరెన్సీని క్యారీ చేయండి, డబ్బులు మంచిగా పెట్టుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ప్లేసెస్ తిరగాలి ఏవేంటి అనేది అవి నేను మీకు పర్టికులర్ గా సపరేట్ వీడియో చేసి పెడతాను రేపు. వీసా ఆన్ అరైవల్ ఉందా అంటున్నారు కొంతమంది. వీసా ఆన్ అరైవల్ ఉంటుంది, కాకపోతే దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మీరు ఇక్కడ ఒక లెటర్ తీసుకోవాలి, అందులో అప్లికేషన్ ఉంటుంది మీకు అదే వెబ్సైట్ లో. ఆ లెటర్ మీరు ఫిల్ చేసి దాని మీద గెజిటెడ్ ఆఫీసర్ తో ఒక సైన్ చేసుకుని వెళ్ళి, అదొక పెద్ద ప్రాసెస్. అదంతా వదిలేసేయండి, ఈ వీసా అప్లై చేసుకోండి, అదే బెటర్. ఎందుకంటే మీకు తర్వాత ఆన్ అరైవల్ వీసాకి అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు క్వశ్చన్ చేస్తే మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ వీసా అప్లై చేసుకోండి. మీరు ఒకవేళ అక్కడ నాకు గ్రాబ్ యాప్ వద్దు, నేను నా వెహికల్ తీసుకుని డ్రైవ్ చేసుకుంటా అంటే మీరు ఇండియాలోనే పక్కా వెహికల్ పర్మిట్ తీసుకోండి, ఇంటర్నేషనల్ వెహికల్ పర్మిట్. ఎందుకంటే అక్కడ పోలీసులు ఆపితే అదో పెద్ద హెడ్ ఏక్. హెల్మెట్ పక్కా క్యారీ చేయాలి. వెహికల్ పర్మిట్ తీసుకోండి, లేదంటే గ్రాబ్ లో తిరగండి. మీకు పెద్ద ట్రాఫిక్ జామ్ ఏమి ఉండదు, సింపుల్ గా ఉంటుంది. సో మీరు ఎయిర్పోర్ట్ నుంచి మీకు ఫ్రీ బస్సెస్ ఉంటాయి, జస్ట్ 100 రూపాయల్లో మీకు ఫ్రీ బస్సెస్ ఉంటాయి. మెయిన్ సెంటర్స్ లో మిమ్మల్ని వాళ్ళు డ్రాప్ చేస్తారు. ఈ ఫ్రీ బస్సెస్ దొరకట్లేదు అనుకుంటే మీరు టాక్సీ బుక్ చేసుకోవచ్చు, అక్కడే ఉంటాయి. 800 రూపాయలు మీకు సిమ్ కార్డు దొరుకుతుంది ఎయిర్పోర్ట్ లో, అది బుక్ చేసుకోండి. లేదంటే క్లూక్ యాప్ లో కూడా ఉంటుంది, మీరు బుక్ చేసుకోవచ్చు. అందులో కూడా బుక్ చేసుకోవాలి. వాడు ఎయిర్పోర్ట్ పోనే ఆ కౌంటర్స్ లో మీకు ఇచ్చేస్తే వాడు ఆ సిమ్ కార్డు మీకు ఇచ్చేస్తాడు మీ పేరు మీద. సిమ్ కార్డు వచ్చేసి మీరు ఎన్ని డేస్ ట్రావెల్ చేస్తారో దాన్ని బట్టి తీసుకోండి. 7 డేస్ తీసుకుంటారా, 8 డేస్ తీసుకుంటారా, లేకపోతే 10 డేస్ తీసుకుంటారా, 15 డేస్, దాన్ని బట్టి మీరు తీసుకోండి. దాన్ని బట్టి మీరు వాళ్ళ ప్యాకేజెస్ చూపిస్తారు. అక్కడ ఎయిర్పోర్ట్ లో దిగానే మీకు కౌంటర్స్ ఉంటాయి లైన్ గా. మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్స్ అడిగితే, మాక్సిమం ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగితే వాళ్ళు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు సిమ్ కార్డ్ ఎక్కడ అనేది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు క్యాబ్ బుక్ చేసుకోండి గ్రాబ్ లో, లేదంటే బైక్ బుక్ చేసుకోండి. బైక్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు గ్రాబ్ కౌంటర్స్ ఉంటాయి. ఎయిర్పోర్ట్ నుంచి కొంచెం బయటకు వెళ్ళాలి, కొంచెం దూరం నడవాల్సి ఉంటది. నడిచిన తర్వాత మీకు గ్రాబ్ కౌంటర్స్ ఉంటాయి. మీరు బైక్ బుక్ చేసుకుని కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు హోటల్ కి. నేను క్యాబ్ బుక్ చేసుకోవాలంటే డైరెక్ట్ క్యాబ్ బుక్ చేసుకుంటే మీకు డైరెక్ట్ అరైవల్ గేట్ దగ్గరికి వస్తుంది. వాడు వచ్చి మీకు ఫోటో పంపిస్తాడు, నేను ఇక్కడ ఉన్నా అని. మీకు ఒకవేళ వాడిది అర్థం కాలేదు, మీరే ఫోటో పంపించవచ్చు, అక్కడ ఆప్షన్ ఉంటుంది. పంపిస్తే వాడే మీ దగ్గరకు వస్తాడు. ఈ వీసా అప్లై చేసుకుంటున్నప్పుడు మీరు మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ క్లియర్ కట్ గా కరెక్ట్ గా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అందులో పెట్టండి. మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయంటే మళ్ళా వీసా డినై అయింది. వియట్నాం లో మీరు పెద్దగా షాపింగ్ చేసేది ఏమి ఉండదు కాబట్టి 7 కిలోస్ బ్యాగేజ్ అంటే వాడు నార్మల్ గా ఇచ్చే బ్యాగేజ్ సరిపోతుంది. నేను ట్రావెల్ చేసిన ప్లాన్ మీకు చెప్తాను. నేను హాచిమిన్ సిటీ నుంచి ఫస్ట్ దాలాత్కి వెళ్ళాను, దాలాత్ నుంచి దనాంగ్కి వెళ్ళినా, దనాంగ్ నుంచి హెనాయ్కి వెళ్ళినా, సాపా స్విట్జర్లాండ్ అంటారు దాన్ని, హోయాన్ వచ్చేసి మీరు దనాంగ్ నుంచి వెళ్ళొచ్చు. అక్కడ డబుల్ డెక్కర్ బస్సులు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. మీరు ఎక్కి వాడికి 200-300 రూపాయలు ఇచ్చేస్తే వాడు మీకు సిటీ మొత్తం చూపిస్తాడు. వియట్నాం వచ్చేసి థాయిలాండ్ లాగా చీప్ కాదు అండ్ టూ మచ్ కాస్ట్లీ కూడా కాదు. నేను ఒకటే ప్లేస్ లో ఉంటా, బ్యాటింగ్ లే చేసుకుంటా అంటే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేను వేరే వీడియోలో చెప్తాను నేను మీకు ఎట్లా అనేది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు వియట్నాం లో ఎక్కడెక్కడికి వెళ్ళాలి అండ్ అక్కడ ఎన్ని డేస్ ఉండాలి, అక్కడ ఏమేమి చూడాలి అనేది నేను క్లియర్ కట్ గా మీకు చూపిస్తాను. అంటిల్ దెన్, జాంబీ సైనింగ్ ఆఫ్.